సంపూర్ణ రామాయణం బాలకాండ. ఒకానొకప్పుడు చాలా విశాలమైన కోశల దేశం ఉండేది. అందులో సరయూ నది తీరంలో అయోధ్య అనే నగరం ఉండేది. దీన్ని ఇక్ష్వాకు వంశం నుండి మను స్వయంగా నిర్మించారు. నీతి నియమాలు సంపదతో వర్ధిల్లుతున్న దేశం ఇది. ఈ వంశానికి చెందిన రాజు దశరథ మహారాజు. ఈయన వేదం చదువుకున్న వాళ్ళని, శూరులని, పండితులని ఉదారముగా దక్షిణలు, కానుకలు ఇచ్చి తన నగరంలో నివాసం కల్పించారు. చాలా మేధస్సు, ఏకకాలంలో అనేక మహారథులతో యుద్ధం చేయగలిగేవారు. అనేకమైన యజ్ఞములు చేశారు. ధర్మాన్ని నిరంతరం ఆచరించే స్వభావం ఉన్నవారు. ముల్లోకములలో సుప్రసిద్ధమైనవారు. మను ఎలా ధర్మబద్ధంగా పరిపాలన చేశారో అలా దశరథ మహారాజు పరిపాలన చేశారు. మహర్షులు ఎంత నిర్మలమైన మనస్సుతో ఉంటారో ఆ రాజ్యంలోని ప్రజలు అంత నిర్మలంగా ఉన్నారు. అందరూ ఐశ్వర్యంతో, గుణములతో, ధర్మంతో ఉన్నారు. ఇంత గొప్పగా దశరథ మహారాజు ఎలా పరిపాలన చేయగలిగారు అంటే ఆయన దగ్గర ఉన్న మంత్రులు ధర్మబద్ధమైన వారు. చాలా శ్రద్ధగా పనిచేస్తారు. వశిష్ఠ మహర్షి, వామదేవుడు ప్రధాన పురోహితులుగా ఉండేవారు. అంతా సంతోషంగా ఉన్న దశరథ మహారాజుకి ఒక్క బాధ ఉంది. తనకి సంతానం లేరు. ఒకరోజు దశరథ మహారాజు కూర్చుని ఆలోచించారు. తనకు సంతానం లేకపోవడానికి కారణం బహుశా ఏదైనా పాపం చేసి ఉంటాను అని. అది తొలగించుకోవడానికి ఎంతో గొప్పదైన అశ్వమేధయాగం చేయాలి అని అనుకున్నారు. తన మంత్రులని, పురోహితులని, ఋషులని పిలిపించి తను అశ్వమేధయాగం చేయాలి అని సంకల్పించాను, మీరందరూ సహకరించాలి అని అడిగారు. అందరూ చాలా సంతోషించి నీకు కీర్తి తీసుకురాగలిగినటువంటి కొడుకు పుడతాడు అని ఆశీర్వదించారు. అశ్వమేధ యాగం చాలా కష్టమైనది, అందరూ చేయలేరు. దాన్ని పాడు చేయడానికి బ్రహ్మరాక్షసులు అడ్డుపడతారు. ఒకవేళ మధ్యలో యాగం ఆగితే యజమాని నశిస్తారు. కాబట్టి మీరందరికీ అన్ని విషయములు తెలుసు కాబట్టి యజ్ఞం సక్రమంగా జరిగేటట్టుగా సహకరించండి. సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞవాటిక నిర్మించి అక్కడ శాంతి ప్రక్రియ ప్రారంభించండి అని అన్నారు. ఆయన తన పత్నులు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెబితే వాళ్ళు చాలా సంతోషించారు. సుమంతుడు అనే మంత్రి మహారాజు దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు. ఒకానొకప్పుడు బ్రహ్మమానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడు ఋషులతో ఇలా ఒక విషయం చెప్పారు. అది నాకు తెలుసు, నేను మీకు చెబుతాను వినండి అని ఇలా చెబుతున్నారు. కాశ్యప ఋషి పుత్రుడు విభండక మహర్షి. ఆయన పుత్రుడు ఋష్యశృంగుడు. 2 రకాల బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు. పుట్టుకతో తలపై కొమ్ము ఉండడం వలన ఋష్యశృంగ అని పేరు వచ్చింది. అలా కొమ్ము ఎందుకు వచ్చిందంటే ఒకానొకప్పుడు విభండక మహర్షి నదిలో స్నానం చేస్తుండగా ఎదురుగా ఊర్వశి అనే అప్సరస కనపడింది. అప్పుడు ఋషి యొక్క రేతస్సు పతనమై నీటిలో వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న ఆడజింక దాహంతో ఆ నీటిని తాగింది. అందులో ఋషి యొక్క రేతస్సు కూడా ఉంది. జింక గర్భం దాల్చి ఒక కొడుకు కనింది. తండ్రి తేజస్సు తల్లి యొక్క కొమ్ముతో పుట్టాడు. ఇప్పుడు మనం దీన్ని చాలా బాగా పరిశీలన చేయాలి. ఒక మహాత్ముడైన ఋషి జననం కోసం అంతే మహాత్ముడైన ఋషి యొక్క రేతస్సు కదలాలి. ఊర్వశి కనిపిస్తే కదిలేలా ప్రకృతి చేసింది. జింక ఎందుకు తాగింది అంటే ఆ జింక చిత్రలేఖ అనే ఓ అప్సరస. ఈమె ఒకప్పుడు ఇంద్రుడి ఆస్థానంలో నృత్యం చేస్తుంది. ఆమె యొక్క నృత్యానికి జింకలు వచ్చి చూస్తున్నాయి. అవి అలా వచ్చి చూస్తుండడం చూసి ఆమె జింకల వంక చూస్తూ నాట్యం చేసింది. నా వంక కాకుండా జింక వంక చూస్తూ నాట్యం చేస్తున్నందుకు జింకవై పుట్టు అని ఇంద్రుడు శాపం ఇచ్చారు. నాకు శాప విమోచన ఏంటి అని అడిగింది చిత్రలేఖ. విభండక మహర్షి యొక్క రేతస్సు పతనం అవుతుంది ఒక మహానుభావుడి జననం కోసం. ఆ రేతస్సు నువ్వు తాగి గర్భం ధరించి ఒక మహాత్మునికి జన్మనిచ్చి నువ్వు మళ్ళీ అప్సరసగా వస్తావు అని ఇంద్రుడు అన్నారు. విభండక మహర్షి, ఋష్యశృంగుడు ఆశ్రమంలో కలిసి పెరిగారు. ఆ అడవిలో తన నాన్నగారు తెచ్చి ఇచ్చిన పండ్లు తప్ప ఇంకొక పండు తెలియదు. తన తండ్రి తెచ్చినవే ఈ లోకంలో ఉంటాయని అనుకుంటున్నారు. తనకి ఆడది అంటే తెలియదు. స్త్రీ మరియు పురుషుడి శరీరం వేరుగా ఉంటాయి అని తెలియదు. ఆయనకి తన నాన్నగారు చెప్పినవే తెలుసు. రోజు వేదం చదవడం, తపస్సు చేయడం, చేసే పనిలో తృప్తి పొందడం. అలా చేయడం వలన అపార తపశ్శక్తివంతుడయ్యాడు. ఈ ఋషి పెరుగుతున్న కాలంలో అక్కడే అంగరాజ్యంని పరిపాలిస్తున్న రోమపాదుడు అనే రాజు ఒక అధర్మం చేశారు. దాని వలన తన రాజ్యంలో వర్షాలు పడడం ఆగిపోయాయి. అతను చేసిన అధర్మం ఏంటంటే
తనకు కొడుకులు లేరు అని బ్రాహ్మణులను పిలిచి దానం చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు దానం తీసుకుని ఇంటికి వెళ్ళి తన కొడుకుని తీసుకుని వచ్చి, మహారాజా, నేను ఇందాక ధనం దానంగా తీసుకున్నాను. ఇతను నా కొడుకు, వీడికి గోవుని దానంగా ఇవ్వండి అని అడిగారు. రోమపాదుడు ఆ బ్రాహ్మణుడి కొడుకుని చూసి, బ్రాహ్మణుల ఆశకు అంతులేదు, ఎన్ని ఇచ్చినా ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా తెచ్చి అడుగుతుంటారు అని నవ్వాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, నువ్వు దానం ఇస్తున్నావు కాబట్టి, నా కొడుకు దగ్గర గోవులు లేవు కాబట్టి రాజును యాచించి తీసుకోవచ్చు కాబట్టి ఒక గోవుని అడిగాను. నా కొడుకుని హేళన చేసినందుకు నేను ఎంత బాధపడ్డానో అలానే ఈ రాజ్యంలోని ప్రజలు రాజుకి పిల్లలు లాంటివారు. వీళ్ళందరూ ఆకలితో బాధపడితే నీకు తెలుస్తుంది నా బాధ ఏంటో. వర్షాలు పడక పంటలు లేక బాధపడితే తెలుస్తుంది అని శపించారు. ఇప్పుడు రాజ్యంలో వర్షాలు లేక అన్నం లేక ప్రజలు అందరూ ఏడుస్తున్నారు. ఇందులో మనం తెలుసుకోవలసింది ఏంటంటే, వాక్కు ఎంత శక్తివంతమైంది అని. ఎప్పుడు పడితే అప్పుడు పనికిమాలిన హాస్యం చేయడం, అవమానం పడ్డప్పుడు ఓపికతో ఉండక శపించడం వలన ఎంతమంది నష్టపోతారో అని. ఇప్పుడు రోమపాదుడు తన మంత్రుల్ని అడిగాడు ఏం చేయాలి అని. మంత్రులు చెప్పారు, మహానుభావుడైన ఋష్యశృంగుడు మన రాజ్యంలోకి అడుగు పెడితే వర్షాలు కురుస్తాయి అని. అయితే ఋష్యశృంగుడిని రప్పించడానికి తన మనసు అదుపు తప్పించే విషయాలను తనకు చూపించాలి. అందుకు బాగా సౌందర్యవంతులైన వేశ్యలను పంపించారు. ఆశ్రమం దగ్గరికి వెళితే విభండక ఋషి శపిస్తాడని భయపడి దూరంగా ఉండి పాటలు పాడుకుంటున్నారు. అక్కడకు ఒకరోజు ఋష్యశృంగుడు వచ్చి, ఎవరు మీరు, ఏం చేస్తుంటారు అని అడిగారు. మేము వేదం నేర్చుకుంటాం, మా పనులు మేము చేస్తూ ఉంటామని చెప్పారు. ఋష్యశృంగుడికి వాళ్ళు ఆడవారు అని తెలియదు. వాళ్ళని చూసి ఆనందించి తన ఆశ్రమానికి ఆహ్వానించారు. ఆశ్రమంలోకి వచ్చాక మర్యాదలు చేసి తినడానికి తన దగ్గర ఉన్న పండ్లు ఇచ్చి కబుర్లు చెబుతున్నాడు. అప్పుడు ఆ వేశ్యలు ఋష్యశృంగుడికి తమ ఇంటిలో నుంచి తెచ్చిన రొట్టెలు, కూర, పలు వంటకాలు తినమని ఇచ్చారు. అవి తిన్నారు. వెళ్ళిపోయే సమయానికి అందరూ దగ్గరికి వచ్చి తనని కౌగిలించుకొని వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళాక తన మనసులో లేదు. మరుసటి రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళారు. అందరూ అన్నారు, నిన్న మేము మీ ఆశ్రమంలోకి వచ్చాము, ఇవాళ మీరు మా ఆశ్రమంలోకి రండి అని ఊర్లోకి తీసుకుని వెళ్ళారు. అంగరాజ్యంలోకి అడుగు పెట్టిన వెంటనే భారీగా వర్షం కురవడం మొదలైంది. రోమపాదుడు వెంటనే వచ్చి ఋష్యశృంగుడికి పాదాభివందనం చేశాడు. అంతఃపురంలోకి ప్రవేశించాక రోమపాదుడు తన కూతురు శాంతని ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేశారు అని సుమంతుడు దశరథ మహారాజుకు చెబుతూ, ఆనాడు సనత్కుమారుడు ఆ ఋషులతో ఏం చెప్పారు అంటే, ఇక్ష్వాకు వంశంలో దశరథుడు పుడతాడు, ఆయనకి పిల్లలు ఉండరు. ఆయన పిల్లల కోసం అశ్వమేధ యాగం చేయాలి అనుకుంటారు. కానీ ఆ అశ్వమేధ యాగం చేసి తన పాపాలని పోగొట్టి పిల్లలు పుట్టి తను స్వర్గాన్ని పొందాలంటే అపారమైన తపశ్శక్తి ఉన్న ఋష్యశృంగుడు శాంతతో వచ్చి కూర్చుని యాగం పూర్తి చేయాలి. కాబట్టి దశరథ మహారాజా, నువ్వు నీ స్నేహితుడైన రోమపాదుని దగ్గరికి వెళ్ళి తన అల్లుడు కూతురుని ఆహ్వానించి దగ్గరుండి తీసుకురావాలి అని చెప్పారు మంత్రి సుమంతుడు. దశరథ మహారాజు అంగరాజ్యంకి వెళ్ళి రోమపాదుడిని, ఋష్యశృంగుడిని, శాంతని నమస్కరించి తను చేస్తున్న యాగం దగ్గరుండి జరిపించాలి అని అడిగారు. అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఋష్యశృంగుడు, వశిష్ఠ మహర్షి మరియు మొదలైన పెద్దలు ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం మొదలైంది. గుర్రంని విడిచిపెట్టారు. ఇది 1 ఏడాది పాటు దేశం మొత్తం తిరుగుతుంది. ఈ మధ్యలో గుర్రాన్ని ఎవరైనా ఆపితే దశరథ మహారాజు వాళ్ళతో యుద్ధం చేసి గుర్రాన్ని తెచ్చుకోవాలి. గుర్రం తిరిగి వచ్చే వరకు యజ్ఞశాలలో ప్రతిరోజు అనేక పూజలు, యజ్ఞాలు జరుగుతాయి. ఈ సమయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. అన్ని దేశాల నుంచి ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరికీ 1 ఏడాది పాటు భోజనం పెట్టారు మహారాజు. 1 సంవత్సరం గడిచింది. గుర్రం తిరిగి వచ్చింది. దాన్ని ఒక స్తంభానికి కట్టారు. ఇప్పుడు ఆ గుర్రాన్ని 3 కత్తులతో దశరథ మహారాజు యొక్క మొదటి భార్య అయిన కౌసల్యాదేవి ఒక్కసారిగా 3 భాగాలు చేయాలి. అలా చేసేటప్పుడు తను బాధ మరియు ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషంగా చేయాలి. ఇది యజ్ఞంలో అంతర్భాగం. అలా మరణించిన గుర్రాన్ని యాగశాలలో ఒక దగ్గర పెడతారు. ఆ రోజు రాత్రి దాని ప్రక్కనే కౌసల్యాదేవి పడుకోవాలి. ఆ రాత్రంతా మనసులో ఏ విధమైన భయం కానీ, చికాకు కానీ ఉండకుండా ప్రశాంతంగా పడుకోవాలి. మరుసటి రోజు ఆ గుర్రం యొక్క మెదడుని
మంత్రాలు చదువుతూ కాలుస్తారు. అందులో నుంచి వచ్చిన పొగని పీల్చాలి దశరథ మహారాజు. దశరథ మహారాజు తన రాజ్యంని 4 భాగాలు చేసి 4 రిత్వీకులకి దానం చేశారు. దానం తీసుకున్న రిత్వీకులు, ఈ రాజ్యాన్ని పరిపాలించగల సామర్థ్యం మీకే ఉంది అని తిరిగి మహారాజుకి ఇచ్చేశారు. అలా తిరిగి ఇచ్చిన రిత్వీకులకి 10 లక్షల గోవులని, 10 కోట్ల బంగారు నాణెములు, 40 కోట్లు వెండి నాణెములు దానం చేశారు. యాగం చూడడానికి వచ్చిన బ్రాహ్మణులకి 1 కోటి బంగారు నాణాలు ఇచ్చారు. తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాక ఒక పేద బ్రాహ్మణుడు దానం కోసం వచ్చారు. అప్పుడు చాలా సంతోషంగా తన చేతికి ఉన్న బంగారు కడియంని ఇచ్చేశారు. దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షికి ఇలా చెప్పారు: నా పాపాలు పోవడానికి అశ్వమేధ యాగం చేశాను. ఇప్పుడు పిల్లల కోసం ఏ యాగం చేయాలి అని అడిగారు. మహారాజా, తప్పకుండా యాగం చేద్దాం, కానీ నీకు తప్పకుండా ధర్మాత్ములు, నీ కీర్తిని పెంచే మహాత్ములైన 4 కుమారులు జన్మిస్తారు అని అన్నారు. అలా దశరథ మహారాజుతో పుత్రకామేష్టి యాగం మొదలుపెట్టారు. యాగంలో హవిస్సు తీసుకోవడానికి దేవతలు వచ్చారు. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఉన్నారు. వారితో పాటు ఇతర దేవతలు కూడా వచ్చారు. అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: రావణాసురుడికి ఇచ్చిన వరాల వల్ల తనని ఎవరూ చంపలేరు అని అహంకారంతో అందరినీ చాలా బాధలు పెడుతున్నాడు. ఆఖరకు పంచభూతాలని కూడా శాసిస్తున్నాడు. మమ్మల్ని రక్షించండి అని బ్రహ్మగారితో అన్నారు. బ్రహ్మగారు అన్నారు: మానవులు తప్ప ఎవరి చేతిలో తనకు మరణం ఉండదు అని తన తపస్సు వల్ల వరం పొందాడు. ఇంతలో మహావిష్ణువు సభలో ప్రత్యక్షమయ్యారు. అందరూ నమస్కరించి మహావిష్ణువుతో ఇలా చెబుతున్నారు: మహానుభావ, నువ్వు లోకరక్షకుడవు. ఎప్పుడు ఆపద కలిగితే అప్పుడు అవతారం స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు. నీవు మనుష్యుడిగా ఈ లోకంలో అవతరించాలి. దశరథ మహారాజు యాగం చేస్తున్నారు. వారికి మీరు పుత్రుడిగా జన్మించి రావణాసురుడిని సంహరించాలి. ఇవాళ దేవతలు, అప్సరసలు, మనుషులు మొదలైన వారు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు అని దేవతలందరూ వేడుకున్నారు. మహావిష్ణువు ఇలా అన్నారు: నేను రావణాసురుని సంహరిస్తాను. ఎందుకంటే లోకహితం కోసం సంహరిస్తాను. ఎలా సంహరిస్తాను అంటే, విషవృక్షాలలాగా తన చుట్టూ అధర్మంతో ఉన్న తన బిడ్డలను, సైన్యాన్ని, తమ్ముళ్ళని, తన వారెవరూ మిగలకుండా సంహరిస్తాను. 11,000 సంవత్సరములు ఈ భూమి మీద పరిపాలన చేస్తాను. మనిషి గొప్పతనం ఏంటో నిరూపిస్తాను. మనిషి అంటే రావణాసురుడు చెప్పిన అంత చులకన కాదు. మనిషి అంటే ఎంత గొప్పవాడో నేను మనుషుడై జన్మించి ప్రవర్తించి చూపిస్తాను. నేను నా స్వరూపాన్ని 4గా అయ్యి నలుగురిగా జన్మిస్తాను. మనుషుడు ఎలా తల్లి గర్భం ద్వారా జన్మిస్తారో నేను కూడా మీరందరి కోసం జన్మిస్తాను అని చెప్పారు. ఈలోగా దశరథ మహారాజు యాగం చేస్తున్నారు. అకస్మాత్తుగా అగ్నిగుండంలోంచి పెద్ద ఆకారంతో యజ్ఞపురుషుడు చేతులలో బంగారు పాయసం ఉన్న గిన్నె పట్టుకొని ఉన్నాడు. అగ్నిగుండం నుంచి బయటకు వచ్చి దశరథ మహారాజుతో ఇలా అన్నారు: నేను మీకోసం ఆవిర్భవించాను. ఈ పాయసం దేవతల చేత తయారు అయ్యింది. దీన్ని మీ భార్యలు తీసుకుంటే సంతానం కలుగుతుంది. నీకు ఆరోగ్యం, ధనం కలుగుతుంది. ఆ పాయసం మహారాజుకి ఇచ్చి యజ్ఞపురుషుడు మాయమైపోయాడు. దశరథ మహారాజు పాయసంని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని కౌసల్యాదేవికి ఇచ్చాడు. మిగిలిన భాగంని మరో 2 భాగాలు చేసి ఒక భాగాన్ని సుమిత్రాదేవికి ఇచ్చాడు. మిగిలిన ఇంకొక భాగంలో మళ్ళీ సగం చేసి ఒకటి కైకేయికి, ఇంకొకటి సుమిత్రాదేవికి ఇచ్చాడు. అలా కౌసల్యకి ఒక భాగాన్ని, సుమిత్రాదేవికి 2 భాగాలని, కైకేయికి ఒక భాగాన్ని ఇచ్చారు. 3 భార్యలు స్వీకరించి చాలా సంతోషించారు. ఈలోగా బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచి, రావణాసురుడి దగ్గర కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ సంహరించాలి. అవతారం స్వీకరిస్తున్న విష్ణువుకి సహాయం చేయడానికి మీరందరూ మీ తేజస్సులతో ప్రాణులను సృష్టించాలి. వానరుల చేత అవమానించబడతాడు అని రావణాసురుడికి నందీశ్వరుని శాపం ఉంది. కాబట్టి వానరులని సృష్టి చేయండి. దేవతలకి తమ భార్యలతో సంతానం కలగదు. ఎందుకంటే పార్వతీదేవి శాపం ఉంది. అందుకే వానరకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు, అప్సరసల ద్వారా మీతో సమానమైన బలమైన పుత్రులని కనండి అని చెప్పారు. ఇంద్రుడి యొక్క అంశతో వాలి, సూర్యుడి అంశతో సుగ్రీవుడు, బృహస్పతి యొక్క అంశతో తారుడు,
విశ్వకర్మ అంశతో నలుడు, కుబేరుడి అంశతో గంధనాథునుడు, అగ్ని అంశంతో నీరుడు, వాయుదేవుడి అంశంతో అందరి వానరులలో బలవంతుడు, బుద్ధిమంతుడు, మహాత్ముడైన రామచంద్రమూర్తి పైన అపారమైన భక్తి ఉన్నవాడు హనుమంతుడు జన్మించారు. ఇంకా కొన్ని కోట్ల వానరులు జన్మించారు. యాగం పూర్తి అయింది. వచ్చిన అతిథులందరూ సంతోషంతో వెళ్ళిపోయారు. ఋష్యశృంగుడు, శాంత కొంతకాలం దశరథ మహారాజు దగ్గర ఉండి వెళ్ళిపోయారు.